the creative genius, philosopher, director, our favorite person on this earth, RGV, Ramgopal Varma. Yes, yes. నన్ను కూడా మాట్లాడేవారా? ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ మీకు కానీ నేను థ్యాంక్స్ చెప్పను, వెల్కమ్ చెప్పను. ఎందుకంటే వాళ్ళ ఇష్టమై వాళ్ళు వచ్చారు, మీ ఇష్టం మీరు వచ్చారు, నా ఇష్టమై నేను వచ్చాను. సో మన మధ్యన ఆబ్లిగేషన్స్ లేవు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి, లేకపోతే పండి. బట్ బిఫోర్ సెయింగ్ ఐ వాంట్ జస్ట్ బిఫోర్ టాకింగ్ మచ్, నాకు ఇది చాలా ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున్న సిద్ధ గారికి చెప్పాను, నేను బీటెక్లో నా సర్టిఫికేట్ తీసుకోలేదండి అసలు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. ఎందుకంటే ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ దట్, అందుకని అసలు ఐ నెవర్ బాదర్ టు టేక్ దట్. ఆయన చెప్తే ఇప్పుడు 35 years బ్యాక్ నా సర్టిఫికేట్ తీసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. జస్ట్ వాంట్ టు సే దిస్ ఇస్ వాట్ 1984లో నాకు వచ్చిన సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చింది నా చేతికి. Yes, they were there at that time when I was thank you. Yeah. Okay, ఇప్పుడు having said that, మీరు కంపెనీస్ నేను మంచి స్టూడెంట్ అనుకుంటే చాలా పెద్ద తప్పది. నేను అక్కడికి వెళ్ళింది కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో నేను లాస్ట్ బెంచ్లో కూర్చుని నవల్స్ చదివాడిని. సో విజయవాడలో కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తాం, కనకదుర్గమ్మ గుడికి అమ్మాయిలు చూడటానికి వెళ్ళడం. నేను చేసింది రెండే యాక్చువల్గా. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడి ఇవాళ టు బీ కాల్డ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ లాంచ్ ఈవెంట్ బై మిస్టర్ రాజశేఖర్ గారు, ఐ థింక్ దిస్ ఈజ్ మై రియల్ సక్సెస్, నాట్ ఫిల్మ్స్. ఇంకోటి, రాజశేఖర్ గారు ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ హూ గేవ్ మీ దిస్ టైటిల్ ఆఫ్ ఎ ఫిలాసఫర్. అంటే నన్ను ఇండివిజువల్గా ఎక్కడో ఇంటర్వ్యూలు అక్కడ చెప్పచ్చు, కానీ యాక్చువల్లీ ప్రింట్ చేసి నన్ను ఒక డెసిగ్నేషన్ లాగా దాన్ని చేయటం అనేది సరే. సో ఇప్పుడు హ్యావింగ్ సెడ్ దట్, నా పాయింట్ ఏంటంటే ఫిలాసఫీ అనేది ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ ద వీక్, బికాజ్ సూపర్ మ్యాన్ డజంట్ నీడ్ ఫిలాసఫీ. ఎప్పుడైతే మీలో ఉన్న వల్నరబిలిటీస్ వీక్నెసెస్ అనేది మీరు తెలుసుకున్నారో దాన్ని అర్థం చేసుకుని కొంచెం ఇటు అటు తిరిగి దాన్ని తప్పించుకొని తిరగటానికి ఫిలాసఫీ కొడుతుంది. సో అదర్ థింగ్ ఈజ్ వెన్ ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ వెన్ దే సెడ్ సి రామ్గోపాల్ వర్మ ఇది మాట్లాడినప్పుడు నాకు చాలా ఒక పెద్ద కాన్మెన్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చాలా ప్రిఫర్ చేసే టైటిల్ ఏంటంటే పెచ్చ నా కొడుకు. కానీ దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ చెప్తాను. See, insanity is the inability of a person to adjust to accepted reality. That is what technically for me the definition of Pachana Koduku. You know. అది ఎందుకంటే నన్ను ఫస్ట్
పెచ్చినా కొడుకుని ఎవరు పిలిచారంటే మా ఫాదర్ పిలిచారు. అది ఎందుకు పిలిచారంటే బికాజ్ నేను ఇంజనీరింగ్ అది నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అన్నది ఇట్ ప్రాంప్టెడ్ హిమ్ టు సే దట్. బట్ నౌ ద ఫ్యాక్ట్ దట్ ఐ మేనేజ్ టు ప్రూవ్ హిమ్ రాంగ్, యూనో, అందుకని నేను ఇవాళ డైరెక్టర్ అయిన క్రెడిట్ మా ఫాదర్కి ఇవ్వను. ఎవరికి ఇస్తానంటే నాకే ఇచ్చుకుంటా. I just decided to do anything what I feel convinced about, and I never listened to anyone. Dantlo chala sarlu I made wrong decisions, I made failures, I made that, but I want to make my own flops, not someone else's flops. So that's the whole point of life. Yeah. Inka one more thing which happened on this stage, I wanted to thank Rajshekhar garu, because I never heard anybody summing up the entire philosophy of objectivism, Ayn Rand's. He said it in one word: self is all. I never heard that before. So thank you for this extraordinary. Self is all. It couldn't have been a better sum up of that philosophy, you know. So basically, ఇంకొకటి, నేను రాజశేఖర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన ఇందాక చెప్పారు, యూనో, నేను పర్వర్ట్ నన్ను అలాంటి దాంట్లో అంటే నేను why I'm saying I'm uneducated, because I was never good at my academic studies. I failed twice in engineering, I failed once in intermediate, I failed once in 10th standard. So ఇప్పుడు అక్కడ లిస్ట్ ఏదైతే ఉందో అందరూ ప్రొఫెసర్స్, డాక్టర్స్, highly great academics with experience of that, వాళ్ళందరి పైన నాలాంటి పర్వతం ఉన్నాడు. సో ఐ థింక్ రాజశేఖర్ గారి మలానా ఇప్పుడు నాకు ఒక ఏమంటుందని ఒక ఎండార్స్డ్ ఆర్ యాక్సెప్టెడ్ రెస్పెక్ట్ ఇచ్చారు రాజశేఖర్ గారు. సార్ అది మీరు చేసింది. సో the one other thing which I just wanted to clarify a little, అంటే రాజశేఖర్ గారు ఇందాక నా లేటెస్ట్ వీడియో నిన్న రాత్రి రిలీజ్ చేసింది. I don't know if మీరు ఎంతమంది చూశారు నాకు తెలీదు, బట్ దాంట్లో నేను చేసింది ఒకటి, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ ప్రాబ్లీ నేను మా మదర్ తోటి, ఇప్పుడు డెత్ ఈజ్ అన్ ఇన్ఎవిటబిలిటీ, ఎనీబడి క్యాన్ డై ఎనీ టైమ్, బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోయినప్పుడు మనం ఆ బాధపడటం ఇవన్నీ ఆ కార్యక్రమాలు ఉంటాయి. సో అప్పుడు నేను ఒక పర్టిక్యులర్ వీడియోలో ఏమంటే, దగ్గరైన వాళ్ళ మరణానికి బాధపడకూడదండి, దగ్గర అవ్వకూడదు. ఇప్పుడేంటంటే ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్లో ఒక పర్టిక్యులర్ టైం ఆడ జింక కొంచెం గడ్డి తింటుంది, జింక పిల్ల, లేకపోతే పులి వేటాడుతాము, వదిలేస్తాం. మనమేమో పట్టుకుని ఏలాడతాం. మళ్ళీ పిల్లలు కానీ ఆడపిల్లలు చేసి ఆడదీసి, సో ఆ పట్టుకొని ఏలాడినప్పుడే అప్పుడేమవుతుందంటే ఈ బాధపడటం అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. అరే పోయాడా పాపం, అది ఏంటి, ఇవన్నీ చేసి ఒక, సో నేను దానికి ఒక సొల్యూషన్ లాగా నేను మా మదర్కి ఇచ్చి ఏం చెప్పిన ఆర్గ్యుమెంటు, ఇప్పుడు మనం చేస్తే ఏమవుతాం, ఇప్పుడు మీ దృష్టిలో నేను మంచోడిని, అప్పుడు మంచోడు స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఏముంటుంది, రంభ ఊరసి వెనక ఉంటుంది. తర్వాత అమృతం అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే అవ్వదు, గ్రేప్ జ్యూస్ అవ్వదు, అదేదో ఓడక ఉంటుంది, అమృతం రాని ఓడక. అప్పుడు నేను మా మదర్కి ఏం చెప్పానంటే, నేను పోగానే నువ్వు డాన్స్ చేసి మా వాడికి రంభావరిసి దొరికిందో అని చెప్పాను. దట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ లైఫ్. మీరు ఎంత నెగిటివ్ ఉందనుకున్నా దాంట్లో ఒక పాజిటివ్ చూసి దానికి ఎటా చెప్పాలి. సో ఇప్పుడు డెత్ అనేది మనకి ఎక్కడికో తెలియని చోటకి వెళ్తున్నాం. ఆ తెలియని చోట ఏంటి అంటే ఒక భయం అన్న ఉండొచ్చు, అన్సర్టనిటీ ఉండొచ్చు, లేకపోతే 100% నువ్వు పాపాలు చేసావు అందుకని యముడు నిన్ను నూనెలో వేస్తాడా, ఏదో చేస్తాడా.
ఇలాంటిది ఒకటి నమ్మొచ్చు, లేకపోతే రంభవర్షి మేనక నమ్మొచ్చు. సో దట్ ఇండివిజువల్ చాయిస్ will be the I mean that is what which will define your life. Yeah. Huh? Yeah, that's interesting point. See, yeah, correct. That's interesting point. In fact, the Mupal Ranganayakamaru wrote this book around 30 years back called Ramayana Vishwaksham. In fact, me cheppina అందులో ఒక లైన్ ఉంది. ఊర్మిళ is Lakshmanudu's wife. అప్పుడు ఊర్మిళ దగ్గరికి చెలికతో వచ్చి వాళ్ళు రాముడు లక్ష్మణుడు అందరూ సీత అడవికి వెళ్తున్నారు, మీరు కూడా బయలుదేరండి అంటే ఊర్మిళ అంటుంది ఎందుకంటే అప్పుడే మీకు స్వర్గప్రాప్తి వస్తుంది. పురుషులకైతే రంభలు ఊరిస్తున్నారు, ఆడవాళ్ళకి ఎవరున్నారు ఎందుకంటే బికాజ్ fundamentals అర్థం ఏమి అర్థం లేకుండా ఆర్జీవీ అని అరిస్తే మీరు కూడా ఆ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఉంది. ఇది పొగడ్త కాదు, తిట్టు, అది అర్థం చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు దిస్, సో రామాయణం రాసిన టైంలో ఆబ్వియస్లీ ఫ్యూడలిస్ట్ ఆస్పెక్ట్స్ కాబట్టి దే ఆల్వేస్ వాంట్ టు ఎన్స్లేవ్ విమెన్. అంటే ఎక్సెప్ట్ ఫర్ మెన్ వేరే వాళ్ళకి కోరికలు లేకపోతే వాళ్ళు ఉండటానికి వీలు లేదు, వాళ్ళు జస్ట్ సేవ చేయడానికి వాళ్ళు జన్మించారు అనే ఒక పాయింట్ రుద్దటానికి దే నెవర్ కన్సిడర్డ్, ఎందుకంటే రాష్ట్రంలో మగోడు కాబట్టి. Yeah. So coming back, okay, there again. So the point is, at the end of the day, what? See, education system lo, నాకు always I had one thing about education. Education is about getting educated, you know. కానీ చాలా సార్లు మా టైంలో I really don't know how much difference ఇప్పుడు ఉందని, people constantly strive on marks. మార్క్ తెచ్చుకోవాలి అని దాంట్లో, సో ద హోల్ పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ ఫర్గోటన్, యూనో. బట్ ఐ థింక్ ఇన్ టుడేస్ టైమ్స్ విత్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, my basic belief is it is going to have drastic changes in the future of how people get educated. ఇప్పుడు నా డిగ్రీ నాకు ఇప్పుడే ఇచ్చారు నాగార్జున యూనివర్సిటీలో. సో అది నా చేతిలో లేకుండా నేను జాబ్ చేశాను. So basically that says about the system it was operating at that time, you know. And in the context of this, without going on, sir, I would request someone to ask me questions, so which I think will be better. Yeah. requested the names of the students who want to pose a question to our RGV. So they have given the names and I'll call the names and they will ask the question. మైక్ దయచేసి నేను పిలిచిన వాళ్ళకి ఇవ్వవలసిందిగా కింద వాళ్ళని కోరుకుని హెల్పర్స్ ని కైండ్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ మెహసీన్ ఫ్రమ్ సిఎస్సి థర్డ్ ఇయర్. ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మనం అతిథిని పిలిచినప్పుడు అతిథిని గౌరవించుకోవటం, నిశ్శబ్దంగా ఉండటం వల్లే ఆ గౌరవాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. Good afternoon, sir. Yeah. My question for you is, Quiet, please. Yeah. Now we are in the era of artificial intelligence. Do you think an artificial intelligence is a bane or boon? You see, I personally think it works both ways because it is giving you a tremendous speed in terms of knowledge or various viewpoints at a record time, which couldn't have happened before this came in.
But any technology will always have a flip side to it. And if it falls in the hands of people who can misuse it, it happens. Now, immediate thing is professionals are confused about it will take away their jobs, which it will. In fact, I myself have practiced that so far. I think it's still we are in early stages to see how it can be controlled. Yeah. Thank you, sir. Next question is from Haripriya, third year Tribuli. Haripriya, she wanted to ask a question to RGV. Haripriya, third year Tribuli. I request the next candidate who wants to pose the question, Leelavati, please come forward and stay here. A very warm good afternoon, sir. So my question is, according to ChatGPT, nature is a miracle creator than the human brain. What are the views on my question, sir? Come again? According to ChatGPT, nature is the miraculous creator than the human brain. What are the views on my question, sir? Can I have? What is the last part? Can I have my views? Sir, can I have your views on my question? Like ChatGPT provides that nature is the most miraculous creator than the human brain. Okay. The technical scientific questions answer ఏంటానికి వాళ్ళ మూడ్లో లేదు. ఓకే నేను పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆ బ్యాచ్ అందరూ ఆ మూడ్లో లేరు. ఎందుకంటే కాలేజ్లో నేను అలాంటి వాళ్ళు ఉండేవాడు. ఫ్రంట్ బెంచర్స్ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు పైకి రాదు. ఓకే, I will just sir, now sir, next question, sir. రాజశేఖర్ గారు, మీరేమో టెక్నికల్ అని చెప్పారు, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలండి. So I request the students humbly to be quiet for 20 minutes. The students have given their questions and then we will read the name of the student and the question itself. Okay. So the second question. Okay. So I will read out all the questions and our RGV sir will generally answer to all the questions. Okay. Yeah. Okay. Yeah. Okay. 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 Yeah. Can you ask general questions? No. Whoever wants. Okay. Yeah. See, basic. నా prediction within a few years, Okay. ACHARYA NAGARJUNA University will close down. And I mean every institute. నేను ఎంత టైం లేనని నేను చెప్పట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను when I was in college, మా స్కూల్ డేస్లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం క్యాలిక్యులేటర్ వచ్చింది. సో మేము 2, 3, 2, 4, 6, 2, 4, 8 చదివే టైంలో క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు we just stopped doing that. So today in 2023, after ChatGPT and all such applications come, ChatGPT మీరు ఒక మనిషి అనుకోండి,
Don't think of it like a machine or a computer or whatever. మీ పక్కన మీకన్నా చాలా తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. టీచర్ అంటే మీరు యూనివర్సిటీకి రావాలి, కాలేజ్కి రావాలి. వాడు ఎప్పుడు మీతో ఉండి మీకు సందేహం వచ్చింది, మీకు వచ్చిన ప్రాబ్లం ప్రతి దానికి వాడి ఆన్సర్ చెప్తా ఉంటే మీరు అప్పుడు కాలేజ్కి ఎందుకు వెళ్తారు? దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఐన్ ర్యాండ్ ఆబ్జెక్టివిజం ఆ ఫిలాసఫీ చదవటానికి నాకు అట్లీస్ట్ ఒక 1.5 years పట్టింది. బికాజ్ ఐ హ్యావ్ టు రీడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ టు అసిమిలేట్, అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు నేను చాట్ జీపీటీ నేను టెల్ మీ ద జిస్ట్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అంటే 1 second చెప్తుంది. అది కూడా నేను చెప్పాలి. నేను ఏం చెప్పగలుగుతాను అదే చెప్తాను. సో విచ్ మీన్స్ it is bringing in a complete equality among people. Nobody is bigger, nobody is lesser. ఒకటి దగ్గర ఆడ బ్రెయిన్లో ఉంటుంది, ఇంకోటి దగ్గర చాట్ జీపీటీలో ఉంటుంది. సో డాక్టర్కి ఎంతో తెలుసు, ఇంజనీర్కి ఎంతో తెలుసు ఆ సబ్జెక్ట్ గురించి నేను చెప్పేది, ఆర్ వైస్ వర్సా. సో ఇప్పుడు ఇంకోటి, వెన్ యూ హ్యావ్ ది ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫ్ 4 years ఆర్ వాట్ ఎవర్ యూ స్టడీ, అసలు 4 years అది చదవాలని ఎవడు చెప్పాడు నాకు తెలియదు, ఎందుకు చెప్పాడు కూడా తెలియదు. అప్పుడేదో ఆడ పొజిషన్లో ఉన్నప్పుడు ఆడికి వచ్చిన 4 పెడదామా 2 4 చేసాను అంతే, అందుకని నేను అక్కడ ఆలోచన. సో ఇప్పుడు ఒక్కడు చాలా బాగా చదువుతారు, ఆడికి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఆడికి హార్డ్ వర్క్ ఉంటుంది అన్నీ. ఇంకోటి నాలాంటి ఎదవ ఉంటాడు, నేను ఎప్పటికీ పాస్ అవుతాను. అప్పుడు నాలాంటి ఎదవ కోసం వాడెందుకు సఫర్ అవ్వాలి? వాడికి 2 yearsలోనే వెళ్ళిపోవచ్చు, 1 yearలోనే వెళ్ళిపోవచ్చు, 6 monthsలోనే వెళ్ళిపోవచ్చు, వాడి కెపాసిటీ బట్టి. సో ఐ థింక్ కలెక్టివ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ ఈజ్ ఎ వెరీ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్ విచ్ షుడ్ బి అవుట్డేటెడ్. అండ్ దెన్ అప్పుడు ఇండివిజువలిజం ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మీకు అబ్సల్యూట్లీ క్లాస్ రూమ్లో 40 మంది కూర్చుని, లేకపోతే వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్, దట్ ఆల్ దట్ ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఫినిష్డ్. సో అప్పుడు అలాంటప్పుడు టు ఎంకరేజ్ ద పర్సన్ ఫ్రమ్ ఇప్పుడు మనం నా చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష ఏదో ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు చాట్ జీపీటీ ఇవ్వాలి. అప్పుడేంటి వాడి లాంగ్వేజ్లో అది అడుగుతాడు క్వశ్చన్, అదేదో ఆన్సర్ ఇస్తుంది, దాన్ని బట్టి ఇట్ విల్ టేక్ ఆఫ్. సో ద హోల్ పాయింట్ ఆఫ్ ఇంతే కేజీలో ఇంతే ఉండాలా, లోవర్ కేజీ అప్పర్ కేజీ, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ అవుట్డేటెడ్ అండ్ లంబాడీ ఓల్డ్ సిస్టమ్ అవుతుంది. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ థింగ్, బికాస్ ఒకటి మీ స్పీడ్ ఆఫ్ output will be so much that it is amazing. I mean, whatever you can do. ఇంకోటి అలాంటి సొసైటీలో మనం ఇప్పుడే ఏదైతే వాల్యుబుల్ అనుకుంటున్నాం అదంతా పోతుంది. ఐ డోంట్ థింక్ మనీ విల్ హ్యావ్ వాల్యూ ఇన్ దట్ సొసైటీ. ద రీజన్ ఫర్ దాట్ ఈస్, నీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డబ్బులు అడగదు, అది సెలవు అడగదు, 24 గంటలు పనిచేస్తుంది, సిక్ లీవ్ అడగదు. సో మీకు ద రేట్ అట్ విచ్ ఇట్ వర్క్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ అవుట్పుట్. కానీ ఇప్పుడు చేసినప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది 60s. ఇట్ రీప్లేస్డ్ మసిల్, బికాజ్ లాగటం, తొయ్యటం, కింద ఇలాంటి అన్ని మెషిన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దట్ రీప్లేస్డ్ మసిల్. నౌ ద డిజిటల్ రెవల్యూషన్ ఇస్ రీప్లేస్ ద మైండ్. అప్పుడు ఇంక మనం ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే ఏం ఐడియా వచ్చినా ఆలోచనలోంచి మీకు క్రియేటివిటీ పుడుతుంది. కానీ ఎప్పుడైతే మీ చాట్ జీపీటీ ఉందో దాన్ని అడిగేస్తుంది. సో అది లాంగ్ టర్మ్లో ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది హ్యూమన్ బ్రెయిన్ అనేది, దట్స్ ఏ వెరీ మిస్టీరియస్ పాయింట్. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రొడక్షన్ ఎక్కువైపోయి దాని కాస్ట్ ఎక్కువైపోయింది, రెవెన్యూ రావట్లేదు, అప్పుడు మీరు ఉద్యోగాలన్నీ తీసేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవుట్పుట్ ఎక్కువైపోతుంది. మీరు ఆల్రెడీ జీతాలు తీస్తారు కాబట్టి వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే వాళ్ళ దగ్గర జాబులు లేవు. సో దట్ ఈజ్ అనదర్ మిస్టీరియస్ థింగ్. సో ఫ్యూచర్లో ఐ ఫీల్ మన అందరం కూడా విల్ బికమ్ ఒక స్టైఫండ్ ఇచ్చినట్టు ఇంట్లో కూర్చుని నువ్వు తిని కూర్చో ఇంట్లో అనే దానికి మూవ్ అవుతున్నావు. బికాజ్ jobs will keep going down and down and down, and soon we'll reach a point where there are not enough jobs
And even the people who own the AI systems, they also won't know what to do after some time. అప్పుడు ఈ మధ్య నన్ను ఒకళ్ళు అడిగారు, మరి మానవ జాతి అంతరించిపోతుందా ఫైనల్గా అంటే హై ఛాన్సెస్ అంటే అది ఎలాగా అదండి అయిపోయింది మనం బతికించాం కదా. ఇప్పుడు మనం 60,000 years నుంచి ఉన్నాం. హ్యూమోసేపియన్ స్పీసీస్ ఆర్ దేర్ ఫ్రమ్ 60,000 years. సో ద అర్త్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ 5 billion years ఫ్రమ్ డైనోసార్స్ నుంచి అక్కడి నుంచి వచ్చి. సో ఐ థింక్ వీ విల్ ఆల్ డై అండ్ ఏఐ విల్ బి దేర్, బట్ ఐ డోంట్ నో వాట్ ఏఐ విల్ డూ ఆల్సో ఆఫ్టర్ దట్. బట్ ఇప్పుడు ఏఐ కెన్ ఇట్ బికమ్ సెంటియంట్ అనేది ఒక లివింగ్ బీయింగ్ లాగా చూస్తాం ఏంటి. బట్ ఐ ఫీల్ మీరు అలా ఆలోచిస్తేనే యూ కెన్ అండర్స్టాండ్ artificial intelligence. Thinking of it is another creature, not like a man-made machine anymore. Because nature only మనం చేసింది, మనం చేసుకోలేదు కదా. We all evolved through a certain extremely complex aspect of it, and we created AI. But AI also is from nature. దానికి ఉన్న మటీరియల్ కానీ ఏది కానీ హ్యూమన్ బ్రెయిన్స్ అవ్వచ్చు, వాటిలో all is a part of nature. So AI is also a part of nature. It is not a machine అనేది, it is not anymore true. That's what I think. Any questions, sir? So, sir, we would like to know your views on moksha. This is a question from Rahim. Sir, this is a question from Rahim. Yeah, this is a question from Rahim, and he wants to ask you. And he explained the question like this, sir, that according to him, moksha or salvation means if he feels that if he gets a satisfactory reply at the end of his life with his object to truthful introspection, that he lived a purposeful life, that is salvation. What is salvation according to you? See, moksham for me is Amba Rusi Menaka Tilotam. I'll tell you why. Because when you are born, as a part of nature, you have a blank mind. నీ కోరికలు అన్నీ కూడా నేచరు, గాడ్, డెస్టినీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటెడ్, యూనో. దాని తర్వాత మన ఇంట్లో పెద్దలు, మన టీచర్స్ కానీ వీళ్ళందరూ మన మైండ్స్ని బ్రెయిన్ వాష్ చేసి ఎక్కడెక్కడ మనకి హ్యాపీనెస్ దొరుకుతుందో అది చేయొద్దని చెప్పారు. తప్పు, అదొప్పు, ఇవన్నీ. వాళ్ళ నుంచి మనకి విముక్తి ఎప్పుడు దొరుకుతుంది? మనకి మోక్షం వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళే చెప్పారు అక్కడ రంభ రుచి ఉంటుందని, అయిపోయింది. కానీ నేనేంటంటే ఐ డోంట్ టేక్ దట్ ఛాన్స్. ఇప్పుడు సపోజ్ నేను చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తే ఏమి లేదనుకోండి అక్కడ, పురియమ్మ వాట్, అందుకని ఆ ఛాన్స్ తీసుకోకుండా అన్నీ నేను ఇక్కడే అనుభవించేస్తాను. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ టూ ఇన్ ద బుష్ అని. అప్పుడు ఎక్కడో అక్కడికి వెళ్ళి ఉందా లేదా బదులు చేతిలో ఉన్నదాన్ని అనుభవించకపోతే అది మూర్ఖత్వం. So next question is from Harshavardhani B. Arc Architecture, and she wants to ask you that you have accentuated women liberty and empowerment better than women feminists, and but your personal views about admiration about women body, they do a collateral damage to the liberty that you have accentuated to women. See, there are two different things for me. Woman empowerment అనేది ఇప్పుడు పైలట్, విమెన్ పైలట్ అవ్వచ్చు, ఆర్మీలో పనిచేయచ్చు, లేకపోతే ఎక్కడైనా చేయొచ్చు. బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ జెండర్. దట్ ఈస్ డూ విత్ ద కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వుమన్. కానీ ఉమెన్కి ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ఏంటంటే తన బ్యూటీ అండ్ ద desirability of from the man's side to the woman. That power is extraordinary. So I fight for that, not about their ability to wash clothes or be a pilot or something. అందుకని నేను ఈ మధ్యన నాకు ఈ కుక్కల విషయంలో నాకు ఫెమినిస్ట్ అందరూ వచ్చారు. నాట్ ఫెమినిస్ట్, యానిమల్ లవర్స్, యానిమల్ యాక్టివిస్ట్ అందరూ. వాళ్ళు ఇది చేస్తే మీరు కుక్కలన్నీ చంపేస్తున్నారు, అది మీ మలానా అని చెప్పాను. నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎన్ యానిమల్ లవర్. నేను ఒకే ఒక్క జాతిని నేను ప్రేమిస్తా, అమ్మాయిల జాతి. అందమైన అమ్మాయిల జాతి మాత్రమే నేను సేవ చేస్తా.
ధరావి స్లమ్లో 4.5 లక్షలు పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకవైపు, కట్టిన థైస్ ఒకవైపు ఉంటే నేను దీనికి ఓటేస్తాను. ఎందుకంటే నాకు ఆ 4 లక్షలు ఏమి చేయరు, నాకేమీ రాదు. That's my whole point. So I am not like, again going back to what Professor garu Rashega చెప్తున్నాడు, self is all. నేను ఉట్టి నా కోసం వదులు. ఇందాక ఎవరో మాట్లాడుతారు అనుకుంటా, రెక్టర్ గారు అనుకుంటా, 25 years తర్వాత మీరందరూ చాలా బాగుంటారు, ఇండియా బాగుంటుందని చెప్పారు. నేను పోయిన తర్వాత వరల్డ్ మొత్తం ఒక్క సెకండ్లో పోయినా నేను కేర్ చేయను. ఎందుకంటే నేను కేవలం నా కోసం బతుకుతున్నా. మీ ఫ్యూచర్ ఏంటి, మీరు ఎంత బాగా చదువుతారు, ఏమొస్తారు, నేను కేర్ కూడా చేయను. అది ఏఎన్యూ బాధ్యత నాది కాదు. The next question is about hard work. You said hard work is an oppressive idea and word. So what is the alternate term or idea that a motivator has to tell to the students or aspirants? See, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ కానీ టీచర్స్ కష్టపడాలి కష్టపడితే కూలీలు అవుతారు. నా మొత్తం లైఫ్లో కష్టపడి పనికొచ్చిన నేను చూడాలి ఎంతవరకు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ఉండాలి. మనం పని చేయకుండా ఇంకొకరితో పని చేయించేంత స్మార్ట్నెస్ ఉన్నప్పుడు కష్టపడి పని చేయడం అనేది మూర్ఖత్వం. ఎలాగ మనం కూలోళ్ళని మ్యానిపులేట్ చేసి బిల్డర్ ఉంటాడు, బిల్డర్ కానీ పని చేయడు కదా, ఆ రాళ్ళు మోసి అన్నీ చేసేవాళ్ళు ఫిజికల్ కష్టం బేసిక్గా. ఇంటలెక్చువల్ కష్టం అనేది ఉండదు, ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది లేకపోతే రాదు, అంతే. చాలా ఆలోచించేసి చెమటలు పట్టుకుంటే ఐడియా రాదు, ఐడియా వస్తుంది లేకపోతే రాదు, అంతే. సో బేసిక్లీ వీ షుడ్ డూ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ విల్ మేక్ యూ కంప్లీట్లీ లూజ్ యువర్ ఎంటైర్ ఓరియంటేషన్. ఒక బానిసలాగా బతుకుతారు. హార్డ్ వర్క్ అంటే బానిసలు చేయలేదు. Next question is about parenting. Parents instinctively love and care their children, but can children also instinctively love and care their parents? See, ఇక్కడ 2 things. పేరెంట్స్ లవ్ చేసేది చిల్డ్రన్ ఒక వన్ ఆఫ్ ద ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే ఆ పెళ్ళాక పెళ్లి ఫెయిర్ అని తెలిసిపోతాయి. ఇంకా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధలు, ఈ అమ్మాయి ఇంకేం చేసి అని ఆ పిల్లల మీద వేరే గత్యంతరం లేదు కాబట్టి పిల్లల మీద కుక్కల మీదకి మరలిస్తారు. పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. ఎప్పుడైతే ఆవిడ ఇండిపెండెంట్ అయిపోయాడో ఆ ఇండిపెండెంట్ అయిపోయిన రోజు టాటా బై బై అన్నాను. Next question is about destiny. What do you think destiny is, myth or a reality? See, I think destiny అవ్వచ్చు, లక్ అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, ఈ మనం కంట్రోల్ చేయరు, మన కంట్రోల్లో లేని పవర్స్ అయ్యి. అలాంటప్పుడు అసలు వాటి గురించి ఆలోచించుకోవాలి. ఈ మధ్యన బాంబేలో ఒక టారో కార్డ్ రీడరు చాలా ఫేమస్ ఆవిడ, స్వప్న. నా కార్డ్ చూస్తానండి, నేనేమన్నానంటే అసలు నాకు ఏమవుతుందో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదన్నా. నాకు లెట్ ఇట్ కమ్ యాజ్ ఎ సర్ప్రైజ్. అది బ్యాడ్ అనుకోండి, అది అవ్వకపోతే అది నువ్వేదో ఊరికే చెప్పావా, నువ్వు చెప్పింది అది నాకు ఎలా తెలుస్తుంది? ఫర్ షూర్ అవాయిడ్ చేసేటట్టు అయితే డెస్టినీ కాదు, 100% అవుతుంది. నువ్వు ఫలానా టైంలో యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఇది అవుతుందని చెప్పాను. లేకపోతే వస్తే దాన్ని సర్ప్రైజ్గా రమ్మనండి, ఆనందపడతాను. ఇప్పటి నుంచి నేను దానికోసం వెయిట్ చేసి నీది తప్పయి మళ్ళీ నేను డిసప్పాయింట్ అవడం ఎందుకు? సో డెస్టినీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, సెకండ్ పార్ట్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. సో దర్ ఇస్ ఇంగ్లీష్ సేయింగ్, ఆపర్చునిటీ నాక్స్ ఎట్ ద డోర్. అంటే ఎవరో వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, కానీ యూ నీడ్ టు బి రెడీ ఫర్ దట్. నీ దగ్గర విషయం ఉండదు అప్పుడు. ఇప్పుడు నేను నా బిగినింగ్ డేస్ ఆఫ్ మై దాంట్లో నేను బ్రేక్ చాలా
బ్రేక్ తెచ్చుకోవడానికి ట్రై చేసి అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ నేను నైజీరియా ఎక్కడికో వెళ్ళిపోదామని ఓకే వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ దానికోసం ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్తా దారిలో ఒక వీడియో లైబ్రరీ దగ్గర ఆపాడు యూనో ఫస్ట్ టైం వీడియో లైబ్రరీస్ అప్పుడు వస్తున్నాయి నేను అది చూసి సడన్లీ చేంజ్ మై మైండ్ అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ వీడియో లైబ్రరీ గ్రేట్ డిఫికల్టీ వీళ్ళ దగ్గర 2,000 రూపాయలు 500 అలా తీసుకుని స్టార్ట్ చేశాను దట్ గేవ్ మీ ఫైనాన్షియల్ స్టాండింగ్ టు ట్రై అగైన్ ఫర్ ద బ్రేక్ సో వాడు అక్కడ ఆపటం డెస్టినీ దట్ వాజ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆడక్కడ ఆ రోజు ఆపకపోతే డెఫినెట్లీ నైజీరియా వెళ్ళిపోయాడు అండ్ ఐ వోంట్ హ్యావ్ బికమ్ ఏ డైరెక్టర్ ఐ నో దట్ ఫర్ ఎ ఫ్యాక్ట్ సో అప్పుడు కానీ అదొక్కదంతా ఉంది నా దగ్గర ఉన్న విషయం నేను ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి నారేట్ చేసి అది కూడా ఉంటుంది సో ఇట్ ఈస్ ఎ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ డెస్టినీ అండ్ యూ దట్ ఈస్ వాట్ విల్ వర్క్ యా So the next question is, the difference between animals and human beings is, the human being has a brain that can control the barbaric instincts, while the animals cannot control their barbaric instincts. Then when we take intoxicating drinks, our brain cannot function to control our barbaric drinks. And you, who will take great pride in your brain, why would you take intoxicating drinks? ఇప్పుడు నేను బ్రెయిన్ ఉన్న యానిమల్ లేదు యా ఎందుకంటే యానిమల్స్ లివ్ ద హ్యాపీయెస్ట్ బికాస్ అది రిస్ట్రిక్షన్స్ ఉండవు హోంవర్క్ చేయి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉండరు దాని ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఇట్ ఎంజాయ్స్ ఆల్ గాడ్ గివెన్ థింగ్స్ లైక్ ఫుడ్ తిరగడం సెక్స్ ఎవ్రీథింగ్ ఇది ఎంజాయ్ మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి చెడ వద్దు చేయొద్దు అది మంచి కాదు చెడు కాదని చెప్తారు అప్పుడు నేనేంటి ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ విత్ మై బ్రెయిన్ టు అండర్స్టాండ్ ఇట్ ఐఎమ్ లివింగ్ లైక్ అన్ యానిమల్ యా సో దట్ ఐ థింక్ ఈస్ హ్యావింగ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ వీ విల్ బికమ్ అన్ యానిమల్ అండ్ AI will become human being. That's the next step. Thank you, sir. Next question, sir. The trending songs are Kacha Badam and Jar Mithai. What does fascinate the people? The catchy lyrics, odd and amusing tunes, or the pure emotions of the singers who are ordinary people, or is it the anti-establishment feeling in the public? I don't think it's anti-establishment. See, people want entertainment and they don't want ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఈ జీవన తరంగా ఆ దేవుని చదరంగా అందరూ కొడతారు మీరు అందరూ లేచారు సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ జస్ట్ టేక్ ఎ చిల్ పిల్ అండ్ ఎంజాయ్ దట్ ఈస్ ద మూడ్ పీపుల్ ఆర్ ఇన్ సో ఈ పెద్దవాళ్ళందరూ ఏంటో అర్థం కాక మీ భవిష్యత్తు అది ఇది అంటారు అది So the next question is about Ayn Rand's individualism. Ayn Rand's individualism is a convenient philosophy to inhuman selfishness. A human is a social being. Society needs human and individual also needs human. Then don't you say that Ayn Rand's individualism is a convenient philosophy to support the selfish greeds of the people? I don't think the word convenient has any place in this because I think, see, most of the scriptures, religion, any kind of a political philosophy, they always had this thing of to do something for others, live for the sake of society, whereas Ayn Rand said live for yourself. That is the basic fundamental difference. So I mean clearly చూస్తున్నారు and a country like America becomes the most richest and powerful because it goes on the principles of individualism and capitalism, you know. అండ్ సో ప్రతి ఒక్కడికి వాడి మనసులో తెలుసు నాకేం చేయాలి నాకేం ఇష్టం కానీ మనం ఏం కాన్ఫ్లిక్ట్లో ఉంటాం we always are caught in the conflict between having to do it and wanting to do it నా భార్యని సినిమాకి తీసుకెళ్ళాలి అనేది వాంటింగ్ టు డూ ఇట్ తీసుకెళ్తే చంపుతుందరా అనేది హ్యావింగ్ టు డూ ఇట్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కాట్ ఇన్ దట్ చేసి తీరాలి నాకు చేయాలని ఉంది రెండింటి మధ్యలో డిఫరెన్స్ అర్థం చేసుకుని నేనే చేస్తా నాకే చేస్తా అని డైరెక్ట్గా చెప్పేస్తే ఎవడేం చేయలేడు అది చెప్పడం అనేది ఎందుకంటే యువర్ ప్రోగ్రామ్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆల్వేస్ టు థింక్ ఆఫ్ అదర్స్ నీకన్నా నీ పిల్లలు ముఖ్యం వాళ్ళు ముఖ్యం లేకపోతే పక్క వాళ్ళు ఎవరో ముఖ్యం వీళ్ళందరూ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని కంటిన్యూస్గా వేరే వాళ్ళ గురించి భయపడి బతికేవాడు అది ఆల్రెడీ చచ్చిపోయాడు ఆడు ఊరికనే బ్రీతింగ్ చేస్తున్నాడు అంతే సో దట్స్ ద డిఫరెన్స్
food craving is very high these days. The student wants you to give a psychological interpretation on the relationship between food, body and psychology of the humans. See, if you look at it, nature-wise, the only two pleasures God gave us, or entity of nature, whatever, is food and sex. Okay. Now, food is, కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే there is a very definitive aspect of pleasure in sex, whereas food ఏంటంటే మనం టేస్ట్ కోసం తినడానికి మన ఏమంటారు ఆనందం కోసం తినడానికి డిఫరెన్స్ ఉంది. మనం బతకడానికి తినడానికి యూ నీడ్ ద న్యూట్రియంట్స్ ఫర్ ద బాడీ టు ఫంక్షన్, దట్ ఈస్ ఎ నెసెసిటీ, యూనో. సో దాంట్లో టేస్ట్ కోసం అన్నప్పుడు యూ విల్ టెన్ టు ఈట్ మోర్ అండ్ మోర్ బికాస్ యువర్ క్రేవింగ్, యువర్ టేస్ట్ బడ్స్ ఆర్ క్రేవింగ్ దట్, అండ్ దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ అడిక్షన్, మోర్ దెన్ ఆల్కహాల్ అండ్ ఎనీథింగ్ ఐ థింక్. బట్ దాన్ని వయసెస్లో రాలేదు కాబట్టి రియలైజ్ అవ్వలేదు, యూనో. బట్ అందుకనే మీరు మనుషుల్లో ఉన్నన్ని వాట్ ఎవర్ దీన్ని ఏమంటారు మన డిసీజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒబేసిటీ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, వాళ్ళ బాడీస్ అన్ని అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళిపోయి, అది మీరు ఎప్పుడు యానిమల్స్ చూడండి. ఆల్ యానిమల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ బికాస్ దే ఓన్లీ ఈట్ ఫర్ ద నెసెసిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఐ థింక్ maybe right from the beginning I was never a foodie, and in fact I hated and almost to see it. But I think it's very important to understand to eat food for taste is one of the biggest dangers of life. Yeah. What is the? No, question I didn't get. What is the biggest dream of RGV? Dream? To be alone on an island with all the beautiful women and not a single man. ఒక స్ట్రేంజ్ వైరస్ వచ్చి మొత్తం మేల్ పాపులేషన్ చంపేసి నన్ను ఒక్కటి తప్ప, అప్పుడు నాకు కాంపిటీషన్ ఉండదు, నాకన్నా అందగా ఉండడు, నాకన్నా సిక్స్ ప్యాక్ కూడా ఉండడు. Yeah. So the next question and last question, if everybody becomes smart, who will do the hard work? If everybody becomes directors like you, who will do the lightman's job? See, that's an interesting question, but I think, you see, first of all, there is, for example, no two people think or feel the same, because when we are born in different circumstances, with different people, our families, social and financial background, the kind of people you meet, the books you read, and the experiences you had, all of them will make us so different from one another. So there is no such thing as one person being universally called smart. That won't happen. So absolute smartness, and it is not it is not technically possible. So then it's a question of in the diversity, you can say, like for example, if I only meet the kind of people I like, I only do things I like. So that is my word, which might not connect to somebody else, which is fair enough, which is what the greatness of diversity is about. Yeah. Thank you, sir. Those are the questions from the students, sir. What about GST? I didn't get that. What is it? Video zone. No, but I didn't understand. What's the question? GST 2. When would you make GST 2? నన్ను అడిగే బదులు మీరే తీయచ్చు కదా, మీ చేతిలో ఫోన్ ఉంది, ఇంకేం కావాలి? That is RGV. With his individualism, he builds your individualism and our individualism. Thank you so much, sir.